హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుమలలో సాటర్డే రోజు మేము పుష్కర్ని స్నానానికి అయితే వెళ్ళామండి. సో ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యిందండి. అప్పుడే ఈ బ్యాచ్ చూడండి చక్కగా రెడీ అయిపోయి విష్ణు సహస్రనామాలు భగవద్గీత చదువు వీళ్ళైతే మా రూమ్ కాదు, పక్క రూమ్ అనుకుంటాను. ప్రతిరోజు కూడా వీళ్ళకి టైం ఉన్నప్పుడల్లా కూడా ఇలా ఏదో ఒకటి ఈ ప్లేస్లో చదువుతూనే ఉన్నారండి. సో ఇక్కడ కూర్చున్న బ్యాచ్ అంతా కూడా మా రూమేనండి. వీళ్ళందరూ కూడా చక్కగా మార్నింగే వీళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ కూడా టిఫిన్ టైంలో తింటున్నారు. సో వీళ్ళు ప్రతిరోజు కూడా ఇప్పటికి నేను సాటర్డే వీడియో షూట్ చేశాను కదండి, 3 డేస్ నుంచి కూడా వీళ్ళు ఏదో టైంలోనండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏ టైంలో అయినా సరే వీళ్ళు స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఎవరైతే ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చారో అందరూ ఇలా ఈ హాల్లోకి అయితే తెచ్చుకుని ఇలా రౌండ్ సర్కిల్లా కూర్చుని అందరూ కూడా పేపర్లో వేసుకుని భలే తింటున్నారండి. సో మేము వచ్చినప్పుడు కాడి నుంచి వీళ్ళనైతే చూస్తున్నాను. సో వీడియో అయితే షూట్ చేయలేదు, ఇంకా ఈ రోజు అయితే వీడియో అయితే షూట్ చేశానండి. సో అంతేకాదండి, ప్రతి ఒక్కరూ స్నాక్స్ అయితే పట్టుకెళ్తాము, వారం రోజులు ఉంటాం కాబట్టి. కానీ ఎవరిష్టం వచ్చిన టైంలో వాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఇలా అందరూ తెచ్చుకున్నవి చక్కగా కూర్చుని తినటం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. వీళ్ళైతే ఒక్కరోజే కదండి, వెళ్ళేంత వరకు కూడా ఈ విధంగానే ప్రతిరోజు కలిసి తిన్నారు. నాకైతే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే వీడియో అయితే షూట్ చేశాను. మేమైతే ఇప్పుడు పుష్కర్ని స్నానానికి వెళ్తున్నాము కదా, సో ఇంకా స్వామివారికి 3 కత్తుర్లు హెయిర్ కూడా సమర్పించుకుని అప్పుడైతే వెళ్దాం కదా అనేసి నందకము గెస్ట్ హౌస్ కిందని గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ కళ్యాణగట్టు అయితే ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చాము. సో మేము మార్నింగ్ 7:30 ఆ టైంకి అయితే వచ్చాము. అప్పటికే చూడండి ఎంత క్యూ లైన్ ఉందో. ఇంకా వీకెండ్ కాబట్టి ఇంకా సాటర్డే సండే అయితే ఎప్పుడూ ఖాళీ ఉండదండి, చాలా రష్గా ఉంటుంది. బయట టికెట్స్ తీసుకోవడానికి ఇంత క్యూ లైన్ ఉంది కదా, ఇంకా లోపల ఎంత రష్గా ఉందో అనుకున్నామండి. సో సైడ్ నుంచి వెళ్ళాము, అంటే మేము యూనిఫామ్లో అయితే వచ్చామండి. సో ఇంకోటి ఏంటంటే మాకు టికెట్స్తో పని లేదు, మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా ఆ కత్తులు ఇవ్వడానికే వెళ్ళామండి, 3 కత్తులు. అందువల్ల మనకి టికెట్స్తో పని లేదండి. సో ఎవరైతే మనకి హెయిర్ కట్ చేశారో వాళ్ళకి 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ మన ఇష్టం అండి, ఇస్తే సరిపోతుంది. గుండు కానీ చేయించుకోవాలి అంటే హెయిర్ మొత్తం ఇచ్చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలండి. అంటే మనం టికెట్స్ తీసుకుంటేనే అక్కడ మనకి బ్లేడ్ అయితే ఇస్తారండి. సో ఆ బ్లేడ్ తీసుకొస్తేనే వీళ్ళకి ఇస్తే వీళ్ళు గుండు అయితే గీస్తారు తప్ప మనం మామూలుగా వచ్చేస్తే వీళ్ళైతే చెయ్యరండి. సో అంతేకాదండి, సేవకు వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సేవ మొత్తం పూర్తయిపోయిన తర్వాత లాస్ట్ రోజున తలనీలాలు అయితే స్వామివారికి సమర్పించాలండి. సేవలో ఉండగా గుండె అయితే అసలు చేయించుకోకూడదు, మనకి జాయినింగ్ రోజే చెప్తారండి. అలా ఎందుకన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ అందరూ ఏంటి ఇలా కూర్చున్నారు అనుకుంటున్నారా, వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చారండి. ఇప్పుడు ఇక్కడ వెంగమమ్మ దగ్గర మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు కూడా టిఫిన్స్ అయితే పెడతారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు టిఫిన్స్కి అయితే వెళ్దామనేసి అక్కడ వెయిట్ చేస్తున్నారండి. కరెక్ట్గా 8:30 అవుతే అక్కడ లాక్ అయితే ఓపెన్ చేస్తారు, అప్పుడే వీళ్ళందరినీ కూడా లాన్కి అయితే అలౌ చేస్తారండి. అప్పటి వరకు కూడా వీళ్ళందరూ క్యూ లైన్లో వేచి ఉన్నారు. సో మేమైతే పుష్కర్ని దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చాలా మంది భక్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పుష్కరంలో స్నానాలు అయితే చేస్తున్నారండి. సో ఇంతమంది స్నానాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయండి. అంతేకాదండి, ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ భాషల్లో చెప్తానే ఉంటున్నారు ఏంటంటే పుష్కరంలో షాంపూలు కానీ సోప్స్ కానీ వాడకూడదు, ఒక్క స్నానాల వరకునే పుష్కరంలో చెయ్యాలనేసి. కానీ చాలామంది లేడీస్ అండి, వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు, కానీ
కానీ షాంపూలు, సోపులే కాదండి వాటితో పాటుగా బ్రష్‌లు కూడా చేసేస్తున్నారు. సో, అసల అక్కడ చెప్పి భాషల్లో చెప్తున్నారు కదా! వాళ్ళకి అర్థమయ్యిందా లేదా అనుకున్నానండి. అంటే పుష్కరిణి అంటే మామూలుగా మనకి కాలువలుంటాయి కదా! అలాగే ఇదొక కాలువ టైప్ అనుకున్నారో ఏంటో నాకైతే తెలీదు కానీ అసల పుష్కరిణి అంటే ఏంటండి, స్వామివారికి చక్కెర స్నానం చేపిస్తారు. తెప్పోత్సవం ఇలాంటివన్నీ కూడా ఆ పుష్కరంలోనే జరుగుతాయి కదా! అంత పవిత్రమైన ఆ జలాన్ని వీళ్ళు ఉమ్ములూసి అపవిత్రమైతే చేస్తున్నారనిపించిందండి. మేమైతే చాలా మందికి చెప్పామండి అలా చెయ్యకండి అనేసి. మేము చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అసలు పట్టలేనట్టుగా ఉన్నారు. సో, మాకే చిరాకు అనిపించిందండి. సో, మేము ఇక్కడ అయితే దీపారాధన చేసుకుందాం కదా అనేసి ఇక్కడికైతే వచ్చామండి. సో, ఆల్రెడీ మాకు జాయినింగ్ అయిన నెక్స్ట్ డే టెంపుల్ డ్యూటీ పడింది కదా! నిజరూప దర్శనం అండి స్వామివారిది. లక్షవారి నాడు మాకు టెంపుల్ డ్యూటీ పడింది. ఆ రోజు ఇంకా మేము ఇక్కడైతే ఇంకా కర్పూరం అయితే వెలిగించుకోలేదు. సో, ఇంక ఈరోజు సాటర్డే కదా! పుష్కరిణి స్నానం ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మేము ఇక్కడైతే కర్పూరం అలాగే దీపారాధన వెలిగించుకున్నామండి. అలాగే అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టుకుంటాం కదా! సో, ఈ విధంగా మా పూజలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. అక్కడే ఉన్న హనుమాన్‌ని కూడా దర్శించుకున్నామండి. సో, ఇక్కడ చూసారు కదా! ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకున్న తరువాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం అయితే వెలిగించుకుంటారు కదండీ! సో, చాలామందికి తెలియని విషయం ఒకటైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలామందికి తెలుసు కూడాని. తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అని స్కానింగ్ దగ్గర డ్యూటీ పడినప్పుడు ప్రతిసారి నాకు అనిపిస్తదండి. ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు ఉన్నాయి కదా! ఒత్తులు, ఆవు నెయ్యి, అగ్గిపెట్టి ఇలా యేసుకుని దర్శనానికి వచ్చినప్పుడు వాటిని కూడా తీసుకువస్తారండి. కానీ స్కానింగ్ దగ్గర వాటినైతే తీసేసుకుంటారండి. సో, వాళ్ళు మేము టెంపుల్‌లో అప్పుడు కొట్టమండి, దర్శనం అయిపోయిన తర్వాత బయటికెళ్ళాక కొడతామండి అని చెప్పినప్పటికీ కూడా అవి ఏవి కూడా వాళ్ళ దగ్గర అయితే ఉండనివ్వరు. అలా ఎందుకు తీసేసుకుంటారని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్వామివారికి కొంతమంది స్వీట్స్ కూడా తీసుకొస్తారండి. మంచి మంచి స్వీట్ బాక్సెస్ హిందీ వాళ్ళు. వాటిని కూడా స్కానింగ్‌ల దగ్గర తీసేసుకుంటారు. ఇలా ఎందుకు అన్నది ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అంతేకాదండి స్వామివారికి మనం తీసుకెళ్లే కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. అవి తీసుకెళ్ళినట్లయితే అవి స్వామివారికి పెట్టే నైవేద్యంలో కలుపుతారు. సో, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. ప్రత్యేకించి వీటి గురించి క్లారిటీగా ఒక వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తానండి. సో, ఇప్పుడు మేము సేవా సదనానికి అయితే వచ్చేసాము. కోనేటిలో స్నానం చేసాం కదా! తడి బట్టలన్నీ కూడా పులిమేసి ఆరేసేద్దాం కదా అనేసి పైకైతే వచ్చానండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. పోయినసారి సేవకొచ్చి వారం రోజులు ఉన్నప్పటికీ కూడా మా బ్యాచ్‌లో చాలామంది మా అత్త, మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా పైకొచ్చి బట్టలన్నీ ఉతుక్కుని ఆరవేసుకొచ్చేవారు. సో, పైకి రా చాలా బాగుంది చూద్ది గాని అన్నప్పటికీ కూడా ఒక్కరోజు కూడా రాలేదండి. తర్వాత అనుకున్నాను అయ్యో! వీడియో షూట్ చేసుకోవడానికైనా ఒక్కసారి వెళ్ళవలసిందే అనేసి. ఇంక అలా అయిపోయిందండి. సో, ఈసారి ఏంటంటే నేను ఫస్ట్ టైం వచ్చానండి పైకి. చూసారు కదా! ఇవన్నీ కూడా బట్టలు ఉతుక్కునే బండలండి. ఈ బండల పైన వచ్చేసి గ్రానైట్ అలాగే పాలరాయి ముక్కలైతే వేశారండి. చాలా బాగున్నాయి. చాలా బండ్లయితే ఉన్నాయండి. సో, వర్షం వచ్చినా కూడా బట్టలు ఆరేసుకోవడానికి ఇలా షెడ్ టైప్ అయితే ఉంది. చూసారు కదా! షెడ్‌లో కూడా చాలామంది అయితే బట్టలు వేశారు. ఈ బట్టలు ఇవన్నీ చూస్తుంటే దీన్ని బట్టి ఎంతమంది సేవకులు ఉన్నారో అనిపించిందండి. అంటే ఎవరి రూమ్స్‌లో వాళ్ళు ఉంటే తెలీదు కదా ఎంతమంది ఉన్నారో అన్నది. ఎవరి డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బట్టలు చూస్తుంటే అవ్వో! కలర్‌ఫుల్‌గా అన్నీ కూడా ఆరెంజ్ కలర్‌వి. ఆరెంజ్‌లో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయా అనిపిస్తుందండి. సో, అంత పైన సౌకర్యం ఉన్నప్పటికీ కూడా చాలామంది చూడండి బద్ధకం కొలిది ఇక్కడ గార్డెన్‌లో అయితే ఆరవేసేసారండి. చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది. ఏముందండి స్టెప్స్ కూడా ఎక్కనవసరం లేదు. చక్కగా లిఫ్ట్ అయితే ఉందండి. ఒక్క ఫ్లోర్ ఎక్కితే సరిపోద్ది లాస్ట్ ఫ్లోరు. మిగతా 3 ఫ్లోర్స్ కూడా ఇక్కడ లిఫ్ట్‌లో వచ్చి చక్కగా బట్టలు ఆరేసుకు వెళ్ళిపోవచ్చు కదండీ. ఆ కింద 2, 3 అవర్స్‌లో ఆరే బట్టలు ఇక్కడ హాఫ్ అన్ అవర్‌లో ఆరిపోతాయండి. ఎండ అయితే మామూలుగా కాయటం లేదు కదా! సో, ఎండ లేనప్పటికీ కూడా చాలా గాలైతే వేస్తది కదా తిరుమలలో. సో, చూసారు కదా! ఆరెంజ్‌లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయా అనిపించిందండి. అంటే సేవకి ఆరెంజ్ కలరే అంటారు కానీ ఆరెంజ్‌లో లైటు, డార్కు ఏయో రకరకాల కలర్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా ఆరెంజ్ కలర్‌కి సంబంధించినవి కలర్సేనండి. సో, చూడ్డానికి అంతా కూడా కలర్‌ఫుల్‌గా అయితే ఉందండి. అలాగే ఒకరు బట్టలు ఉతుక్కుంటే అక్కడ ఖాళీ అవుతే వేరొకళ్ళు ఉతుక్కోవాలి, ట్యాప్ ఖాళీ అవ్వాలన్నట్టుగా కాకుండా ట్యాప్స్ కూడా ఒక 30, 20 వరకు ఉన్నాయండి. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకైతే తెలీదు కానీ నాకైతే కేవలం సేవకుల కోసమే ఇన్ని వసతులు కల్పించారా అనిపిస్తుందండి. మీరు అనుకోవచ్చు ఏంటి మేడపైన బట్టలు ఉతుక్కోవడానికి ట్యాప్స్ బండ్లు ఉంటేనే వసతులు అనుకోవచ్చు.
అనుకోవచ్చు. కాదండి, మీరు కింద రూమ్స్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ రూమ్స్లో బెడ్షీట్స్ ఏంటి, నెక్స్ట్ బాత్రూమ్లు క్లీనింగ్లు ఏంటి అన్నీ కూడా ప్రతిరోజు చాలా నీట్గా చేస్తూ ఉంటారండి. ఆ బెడ్షీట్స్ కూడా మనకి వారం వారం పులిమేసి చక్కగా ఇస్త్రీ బెడ్షీట్స్ అయితే వేస్తూ ఉంటారండి. మన ఇంట్లో ఉండే 2-3 బెడ్ల మీద బెడ్షీట్స్ మార్చాలంటేనే వారం వారం అమ్మో మళ్ళీ ఈ వారం బెడ్షీట్ మార్చాలా అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటిది ఒక్కొక్క రూమ్కి 100 మంచాలు ఉంటాయండి. సో 100 మంచాల మీద బెడ్షీట్స్ ప్రతి వారం కూడా మారుస్తారండి. అంతేకాదండి, అలా ఫ్లోర్కి వచ్చేసి 6 రూమ్స్ అయితే ఉంటాయి. 6 రూమ్స్ కంటే 600 మంచాలండి. అలా 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 600 మంచాలంటే 3 ఫ్లోర్స్కి కలిపి 1800 మంచాలు అయితే ఉంటాయండి. అంటే 1-2 రూములు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి వారం ఎంత లేదనుకున్నా ఒక 1500 బెడ్షీట్స్ అయినా తీసి వేస్తూ ఉంటారు లేడీస్వి. అలాగే జెంట్స్వి కూడా ఉంటాయి కదండి. సో అవి కూడా తీసి ఇన్ని వసతులు కల్పిస్తుంటే ఇవన్నీ కూడా పాడు చేసేస్తున్నారండి. కేవలం సేవకులేనండి, సేవకుల కోసమే ఇన్ని చేస్తుంటే మనమే వాటిని పాడు చేస్తున్నామండి. ఎలాగన్నది నేను వేరొక వీడియో క్లారిటీగా చేసి అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోద్ది కదా అవన్నీ చెప్తే అన్నట్టుగా. సో మేము బట్టలన్నీ వాష్ చేసేసాం కదా, పైన ఆరేసేసి కిందకు వచ్చేసి రెడీ అయ్యి ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తున్నామండి. సో మా డ్యూటీ వచ్చేసి అవుట్డోర్ డ్యూటీలే చెప్పాను కదా, 4 డేస్ కూడా. ఈవిడేంటి ఈరోజు ట్రాలీతో వెళ్ళిపోతుంది అనేసి అడిగామండి. సో ఏంటి మీరు వెళ్ళిపోతున్నారు అంటే, అమ్మ నేను సేవకని వచ్చాను, అంటే వేరే వాళ్ళ టీంలో ఒక ఆమె మానేసిందంట, ఆవిడ ప్లేస్లో నన్ను తీసుకుంటారేమని వచ్చాను, కానీ ఇక్కడ తీసుకోనని చెప్పేశారమ్మా. ఇంకెలాగా వచ్చాను కదా, స్వామిని అయితే దర్శించుకుందాము, సేవ ఎలాగా లేదు కదా అన్నట్టుగా శుక్రవారం రోజు మార్నింగ్ క్యూ లైన్లోకి వెళ్ళిందంటండి ప్రియదర్శనానికి. ఈరోజు శనివారం, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. ఈ టైంకి అయితే తను దర్శనం చేసుకు బయటకైతే వచ్చారంటండి. ఇంకా రూమ్స్లో కూడా ఉండనివ్వరు కదా సేవకులను తప్ప. ఇంక ఈవిడైతే ఇప్పుడు బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారంట. సో మేము డ్యూటీకి వెళ్తూ ఇంకా టీ తాగేసి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఇక్కడైతే టీ తాగుతున్నాం. ఇక్కడైతే అల్లాన్ని బాగా మన క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతో తురిమేసి ఆ మరుగుతున్న టీలో అల్లం వేసేసి ఇస్తుంటే ఒక పక్క వేడి, ఒక పక్క చెమటలు, ఒక పక్క అల్లం ఘాటు అన్నట్టుగా ఏదో మొత్తం మీద తాగేసి మేము డ్యూటీకి అయితే బయలుదేరామండి. మాకు వైకుంఠం 1 కాంప్లెక్స్లో అయితే డ్యూటీస్ పడినాయి 3 డేస్ అండి. మిగతా 4 డేస్ కూడా మా కాజు సేవకు అయితే పడిందండి. ఇవన్నీ కూడా అవుట్డోర్ డ్యూటీసే కదా, ఆల్రెడీ మేము టెంపుల్ డ్యూటీ అయితే చేసేసుకున్నాము. వచ్చిన నెక్స్ట్ డే అండి నిజరూప దర్శనం స్వామివారిది. ఆ రోజైతే లక్కీ డ్రాలో మాకు డ్యూటీ పడిపోయిందండి. అస్సలు నమ్మరండి, స్వామివారి నిజరూప దర్శనం కావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి నిజరూప దర్శనం రోజు మాకు టెంపుల్ డ్యూటీ పడింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా టీం అందరూ కూడా చాలా బాగా స్వామివారిని అయితే దర్శించేసుకున్నామండి. అలాగే మేము డ్యూటీ ప్లేస్కి అయితే వచ్చేసాము, వైకుంఠం 1 దగ్గరికి. ఇక్కడ మాకు డ్యూటీలు వేసే సార్ అయితే బయటికి వెళ్ళారంట, 2 మినిట్స్ ఉండమన్నారు, వచ్చి డ్యూటీస్ అయితే వేస్తామన్నారు. సో ఇక్కడ కూర్చున్నామండి. కూర్చుని ఉండగా మాతో సేవకు వచ్చిన ఆవిడికి క్యూ లైన్లో దర్శనానికి వెళ్తున్న వాళ్ళ అల్లుడి గారు కూతురు అయితే కనిపించారండి. సో ఇంకా ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు, నేనైతే వీడియో షూట్ చేశాను. మా ఏప్రాల్ గారండి, అల్లుడు గారు మా తోటికొల్లు గారు అమ్మాయి, మా పాపని కలిసి చూసాను. ఎవరికైనా అంతే కదండి, తెలియని వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అది కూడా తెలియని ప్లేస్లో మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆ ఆనందం అలాగే ఉంటుంది కదండి. ఆవిడని చూస్తే నాకు కూడా చాలా ఆనందం కలిగింది. ఆవిడ వాళ్ళని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మీరు తిరుపతి వచ్చారా, మేము సేవకు వచ్చామని. సో మాకు డ్యూటీ అయిపోయిందండి, టైం వచ్చేసి 6 అలా అయ్యింది. మేమైతే డ్యూటీ దిగేసి వెళ్ళిపోతున్నాము. సో మీ అందరికీ డౌట్ రావచ్చే, డ్యూటీకి వెళ్ళాను కదా మొబైల్ ఎలా తీసుకెళ్ళాను అనేసి. కొన్ని ప్లేసెస్లో ఈ సేవకు వచ్చేసి మొబైల్ అయితే తీసుకెళ్ళొచ్చండి. సో కానీ మనం డ్యూటీ చేసినప్పుడు మొబైల్ అయితే పైకి అయితే అసలు తీయకూడదు. సో మాకు ఇప్పుడు ఏంటంటే అవుట్డోర్ డ్యూటీ కాబట్టి ఇప్పుడు కూడా దర్శనానికి వెళ్తున్నారు మా వాళ్ళు చాలామంది. స్కానింగ్ల దగ్గర ఉన్న వాళ్ళు దర్శనానికి అయితే పంపిస్తారండి. సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే మొబైల్ తీసుకెళ్ళకూడదు. నేనేంటంటే లీడర్ని కాబట్టి ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకువెళ్ళాలి. అది కూడా కొన్ని ప్లేసెస్లో డ్యూటీల వరకునేనండి. సో ఇలా వైకుంఠం 1-2 కాంప్లెక్స్కి అయితే తీసుకువెళ్ళకూడదు. సో ఏంటంటే అక్కడే 3 డేస్ నుంచి మేము డ్యూటీస్ చేస్తున్నాము కదా, అందుకనేసి నాకు పడే డ్యూటీ ప్రకారం నేనైతే మొబైల్ తీసుకెళ్ళొచ్చు, ఈ ప్లేస్లో ఉంటాను కాబట్టి అన్నట్టుగా నేనైతే ఈరోజు మొబైల్ తీసుకెళ్ళానండి. సో చూసారు కదా, అప్పుడే స్వామివారి మాడా వీధుల్లో ఊరేగింపు అయితే అయిపోయింది. గజరాజులని తీసుకువెళ్ళిపోతున్నారు. సో టైం వచ్చేసి 6:30 అలా అయిపోతుంది కదా.
హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినట్లయితే అది కూడా వీడియో షూట్ చేద్దాను కదా అనిపించిందండి. సో ఇక్కడ పిల్లవాడు ఏనుగు దీవించిన తర్వాత గెంతులు వేసుకుంటూ వస్తున్నాడండి. పిల్లవాడు అంటే చిన్నవాడు ఏం కాదు, పెద్ద అబ్బాయే. వాడిని చూస్తే నాకు అక్కడ ఎంత నవ్వొచ్చిందో చూడండి, ఎలా గెంతుతున్నాడో. చిన్నప్పుడు మేము కూడా పరుగు పెట్టినప్పుడు అలాగే గెంతే వాళ్ళం. అది చూసి నాకు భలే నవ్వొచ్చేసింది. అక్కడ మా ఆంటీ అంది నవ్వకు బాగోదు అంది, అయినా కూడా నాకు నవ్వు ఆగలేదండి. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకైతే భలే నవ్వు వస్తుంది ఆ అబ్బాయిని చూసి. సో మేము ఇంక వెళ్తూనే ఫ్రైడ్ రైస్ అయితే పార్సల్ తీసుకువెళ్ళిపోతున్నామండి. మా వాళ్ళందరూ కూడా వెంగమాంబకి వెళ్తామన్నారు. సో మీరు వెళ్ళండి ఇంకా అనేసి మా ఫ్రెండ్ నేను ఒక గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ గోబీ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తారు. ఎప్పుడు తిరుమలకి వచ్చినా కూడా వారం రోజుల్లో ఏదో ఒక్క రోజు అండి ఖచ్చితంగా ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అన్నది తింటామండి. ఇది బెడ్షీట్ కాదు కదా, పొరుపుది ఇది కదా. కాలువ వేయలేదా చూడు సురక్క. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యిందండి. అందరూ పడుకున్నారు. నేను మా సూరక్క మా ఫ్రెండ్ ముగ్గురు అయితే కూర్చుని చీకట్లో యాపిల్ అయితే తింటున్నాము. సో చూసారు కదా, అందరూ చక్కగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పడుకుని ఉన్నారండి. వీడియో అయితే షూట్ చేస్తుండగానే కరెంట్ పోయిందండి. సో ఎప్పుడు కరెంట్ అయితే పోదు, కానీ ఈసారి కరెంట్ కొంచెం ఎక్కువగానే తీస్తారు. చూసారు కదా, అందరూ చీకట్లో పడుకున్నారు. కొద్దిమంది మొబైల్స్ అయితే చూస్తున్నారు. అలాగే మంచాలకి వేసే నెంబర్లు కూడా రేడియేషన్ అనుకుంటానండి, చీకట్లో భలే కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.